ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది. దీని మీద ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా కొన్ని ఆర్డర్స్ పాస్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును అభ్యర్థించడం జరిగింది ఆ పిటిషనర్ ద్వారా. అయితే ఇది ఆల్రెడీ మేము అత్యున్నతమైనటువంటి సిట్కి అప్పచెప్పాము. సిబిఐ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్కి దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి ఈ సందర్భంలో మేము జోక్యం చేసుకోలేము. రెండు, నాకు అర్థమైనంత వరకు ఇది ఏమైనా గ్యాగ్ ఆర్డర్ లాగా అనిపిస్తోంది. అంటే దీని మీద ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా ఒక ఆర్డర్ పాస్ చేయాలన్నట్టుగా పిటిషనర్ అభ్యర్థించారన్నట్లుగా. సో పిటిషనర్కి ఒక సూచన అయితే చేశారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏమైనా చెప్పాలనుకుంటే అభిప్రాయాలు సిబిఐతో చెప్పుకోవచ్చు. కానీ మేమైతే కనుక దీని మీద ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయలేమని చెప్పేసి. నాకు అనిపించినట్టు ఇది గ్యాగ్ ఆర్డర్ అయినా సార్. అంటే లైక్ నాకు ఎందుకు అనిపించిందంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు అప్పట్లో. కాబట్టి ఇదేమన్నా పార్టీకి డ్యామేజ్ చేస్తుంది వైసీపీకి అని చెప్పేసి ఒక వ్యక్తి ద్వారా ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉండి ఏమన్నా ఆ రకమైనటువంటి పిటిషన్ వేశారని అనుకోవాలా, లేదంటే ఇది ఒక మంచి ఉద్దేశంతోనే పిటిషనరు సుప్రీంకోర్టును అప్రోచ్ చేయాలని అనుకోవాలి. సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా మనం ఎవరం కూడా ఊహించని ఒక విషయం పైన కొన్ని నెలలుగా డిస్కషన్ జరుగుతూ ఉంది. జనరల్గా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగనటువంటి తప్పిదం జరిగింది. కొంతమంది ఏమంటారంటే అది యానిమల్ ఫ్యాట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అసలు అది నెయ్యే కాదనేటువంటి మాట చెప్తా ఉంటే రిపోర్ట్లు క్లియర్గా. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అంబటి రాంబాబు గారిని పరామర్శించే సమయంలో ఆయన కూడా ఏమంటారు, ఆ రిపోర్ట్లో కూడా 10% కంటే ఎక్కువ యానిమల్ ఫ్యాట్ ఉంటే అది టెస్ట్ కూడా దొరకదు అనేటువంటి మాట. అంటే ఏది ఏమైనా కానీ తిరుపతి లడ్డూ విషయంలో 100కి 100 కల్తీ జరిగింది. అది ఏ రూపైనా జరిగినా సరే చేయకూడని తప్పు అయితే చేశారు. ఇప్పుడు దీన్ని వేసినటువంటి పిటిషనర్ యొక్క ఉద్దేశం అది నిజంగా అతని ఇంటెన్షన్ దానికి రాకూడదు, అంటే దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరగకూడదు, దీనిపైన ఎక్కువగా చర్చ జరగడం ద్వారా ఎవరికి నష్టం కలుగుతుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో అది జరిగింది, ఆ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి గత ప్రభుత్వానికి ఈ తిరుమల లడ్డూకి సంబంధించిన దాంట్లో ఎక్కువగా డిస్కషన్ జరగడం వల్ల దానికి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశమే కనపడతా ఉంది తప్ప దాంట్లో అతనికి బై అండ్ లార్జ్ తిరుమల యొక్క ప్రతిష్ట గురించి కానీ లేదు కల్తీ గురించి కానీ అతనికి ఏ విధమైనటువంటి దాని గురించి మాట్లాడేటువంటి అంశం ఎక్కడా కనపడట్లేదు. మీరు ఒక చక్కని మాట అయితే క్లియర్గా చెప్పారండి. ఇది నథింగ్ బట్ దీనిపైన చర్చ జరగకుండా చేసి ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు వారింట్లో వాళ్ళనే చంపుకొని ఒక చేయి తన కన్నుని తన చేయి ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఒక పక్క చిన్న ఆయన, ఇంకో పక్క ఇంకో చిన్న ఆయన కొడుకు ఎందుకు చంపుతాడని చెప్పినటువంటి మాటలు కూడా నిండు అసెంబ్లీలో మనం చూసాం. అంటే జడ్జిమెంట్స్ కూడా పాస్ చేసేశారు. ఒక హత్య జరిగితే, ఒక ముఖ్యమంత్రి తమ్ముడు యొక్క హత్య జరిగితే, ఒక ముఖ్యమంత్రి చిన్నాన్న యొక్క హత్య జరిగితే, స్వయంగా ఆయన కూడా మాజీ మంత్రిగా ఉండి, ఎంపీగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండేటువంటి అటువంటి వ్యక్తి యొక్క హత్య జరిగితే దాన్ని పైన జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి కోర్టులు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీలో జడ్జిమెంట్లు పాస్ చేశారు. అంటే ఈ తిరుమల లడ్డూకు అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ హత్య గురించి ఎక్కువగా డిస్కషన్ జరగడం ద్వారా అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంగా ఇప్పుడు జరిగేటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి చర్చలకు సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలను చూస్తే 100కి 100 ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వం తాలూకు జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటం, ప్రజల్లో చర్చ జరగకుండా చేయటం, తద్వారా గత ప్రభుత్వం యొక్క తప్పిదాలు ప్రజల దృష్టిలో రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశం స్పష్టంగా కనపడుతుంది అనేటువంటిది మనమే కాదు, సుప్రీంకోర్టు కూడా దీని గురించిన ఏ విధమైనటువంటి రిలాక్సేషన్ కానీ ఏమీ ఇవ్వలేదంటేనే అక్కడే ఆ పిల్కు ఉండేటువంటి వ్యాలిడిటీ ఏంటి, వాళ్ళు అడిగేటువంటి రిలీఫ్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేటువంటిది అర్థం చేసుకుని దానిపైన ఏ విధమైనటువంటి రాకపోగా
మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే సిబిఐకి, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ అనేటువంటిది, సిట్ అనేటువంటిది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఆదేశాలతో చేస్తున్నటువంటి ఎంక్వైరీ. వారు ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్లో ఎక్కడా కూడా కల్తీ జరగలేదని కానీ, అప్పుడున్నటువంటి లడ్డు నెయ్యికి సంబంధించిన దాంట్లో వచ్చినవన్నీ ఆరోపణలే తప్ప నిజాలు కాదని ఎక్కడ ఇవ్వలేదు. ఇచ్చినటువంటి రిపోర్టు క్లియర్గా స్పష్టంగా మొత్తం కూడా అసలు అది నెయ్యే కాదని ఇచ్చినటువంటి సందర్భంలో ఈ బిల్లుకి సంబంధించి మాత్రం మంచి ఉద్దేశాలు ఆపాదించవచ్చు అనేటువంటి అంశం ఎక్కడా కూడా 1% కూడా కనపడట్లేదండి.